కోనసీమ జిల్లా పి గన్నవరం టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి మహాసేన రాజేష్ ఆయనవెల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అయితే అంతకుముందు మహాసేన రాజేష్ పై అసంతృప్తి సెగలు ఎక్కువగా ఉండడంతో ఆయనవెల్లి సెంటర్ నుంచి విఘ్నేశ్వర స్వామి ఆలయం చుట్టూ వరకు భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒకనొక సమయంలో మేమున్న ఆ పరిస్థితులు అప్పుడు నేను రాజకీయం జరిగి ఎవరో ఒక ఆయన యేసుప్రభు ఇలాగా కన్నిమరి కలపడతాడు, అది కరెక్ట్ కాదు కదా అని మాట్లాడినప్పుడు అది మన హిందూ గ్రంథాల్లో కూడా ఉంది. పార్వతీదేవి తలుచుకుంటే వినాయకుడికి జన్మనివ్వగలిగింది కాబట్టి దేవుళ్ళు తలుచుకుంటే అవకాశం ఉంది అని చెప్పి నేను అప్పుడు మాట్లాడింది వాస్తవమే. ఒకవేళ అలాంటి మాటలు అప్పుడు నేను వైసీపీలో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళకి అడ్డురాలే. వైసీపీలో నన్ను జాయిన్ చేసుకున్నారు, వైసీపీలో మొత్తం అన్ని నియోజకవర్గాలు తిప్పారు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి అదే వైసీపీ ఆ మాటలు పట్టుకుని నన్ను బ్యాక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మీడియా సాక్షిగా చెప్తున్నాను, ఆ మాటల వల్ల నేను గతంలో మాట్లాడిన మాటల వల్ల ఇప్పుడు ఎవరు మనసులో నన్ను వచ్చుకుంటే వారందరూ కూడా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తారు. ఒకనొక సమయంలో మేమున్న ఆ పరిస్థితులు అప్పుడు నేను రాజకీయం జరిగి ఎవరో ఒక ఆయన యేసుప్రభు ఇలాగా కన్నిమరి కలపడతాడు, అది కరెక్ట్